నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు. బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా భార్య కూతుర్ని చూసి చిందులు తొక్కారు. భార్య కూతురుపైకి దూసుకెళ్లారు. పోలీసులు ఆయన్ని అదుపు చేశారు. ఈ క్రమంలోనే భార్య కూతురుతో దువ్వాడ వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి, హైందవులు బైఠాయించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం మనం చూస్తున్నాము. కుమార్తె, భార్యలతో కలిసి వాగ్వివాదము, వివరాలేంటి? లతా, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పగ్గుదైతే మాత్రం గత 48 గంటలుగా కూడా పెద్ద స్థాయిలో కూడా హైడ్రా మొదలవుతుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాసరావు మాధురి అనే ఒక మహిళతో అక్రమ పెట్టుకొని కట్టుకున్న భార్యతో పాటు పిల్లల్ని కూడా పూర్తి స్థాయిలో విడిచిపెట్టి విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ కూడా పెద్ద ఎత్తున కూడా కూతుర్లు, అలాగే ఆ భార్య అయినటువంటి వాణి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పిల్లల తండ్రి కాలంటూ కూడా ఆ రాత్రి వేళల్లో తండ్రి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా పిల్లలను సైతం బయట పెట్టి గత 24 గంటలుగా కూడా దువ్వాడ శ్రీనికి చెందినటువంటి వర్గం వేధిస్తున్నదంటూ కూడా బలమైన ఆరోపణలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగినటువంటి భార్య, పిల్లలు దువ్వాడ శ్రీని నివసిస్తున్నటువంటి ఎవరైతే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని నివసిస్తున్నారో ఆ ఇంటి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తలుపులు తీయకపోవడంతో పెద్ద ఎత్తున కూడా ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మద్దతుదారులతో భార్య వాణి, అలాగే కూతురైనటువంటి హైందవి అక్కడికి దువ్వాడ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి డోర్లను కట్ చేసి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంట్లోకి వెళ్ళిన అనంతరం దువ్వాడ శ్రీనివాసరావు ఇంట్లోనే ఉంటూ భార్య, పిల్లలపై అయితే మాత్రం దాడికి ప్రయత్నించినటువంటి విజువల్స్ కూడా 99 టీవీ చాలా స్పష్టంగా స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఒక దశలో దువ్వాడ శ్రీనివాసరావు ఆ భార్య, పిల్లల్ని కూడా హతమార్గానికి కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా పొలిటికల్ స్టంట్ అంటూ దువ్వాడ శ్రీనివాసరావు అయితే మాత్రం కొట్టిపారేస్తున్నప్పుడు కూడా దీనిపై అయితే మాత్రం గత 2 ఏళ్లుగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. అయితే ఈ ప్రేమ కథా చిత్రంలో బాధిత మహిళ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మహిళ దివ్వల మాధురి ఉందో ఆవిడ కూడా మీడియా ముఖంగా చాలా స్పష్టంగా ఆ దువ్వాడ శ్రీనివాస్ కి నాకు ఉన్న సంబంధం మీరే నిర్ణయించుకోండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తగాద పెద్ద ఎత్తున కూడా శ్రీకాకుళం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా అయితే మాత్రం దువ్వాడ నివసిస్తున్నటువంటి ఇంటి వద్ద ప్రస్తుతం కూతురు హైందవితో పాటు భార్య వాణి కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా అయితే మాత్రం మేము భార్య
పిల్లలు ఇద్దరు కూడా దువ్వాడ శ్రీనివాస్ తోనే అదే ఇంట్లో ఉంటామంటూ కూడా తేల్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా ఆచిచూచి అడుగులేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా దువ్వాడ శ్రీనివాసరావు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని ఎత్తి చూపినటువంటి భార్య పిల్లలపై అయితే మాత్రం దాడికి ప్రయత్నించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ తీరుని అయితే మాత్రం టెక్కల్ నియోజకవర్గ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఆ ప్రాంతంలో కనిపిస్తుందని చెప్పవచ్చు లత. ఇక భార్య పిల్లల వెర్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంది భవిష్యత్తులో? అంతే రెండేళ్ళు కూడా ఇంటి గుట్టయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ముగ్గురు వ్యక్తుల మధ్య 4 గోడల మధ్య నడుతుందని చెప్పవచ్చు. తాజాగా దువ్వాడ శ్రీనివాసరావు గత ఏడాది కాలంగా పూర్తి స్థాయిలో కూడా భార్యని ఇటు పక్క పిల్లలకు సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలను కూడా పూర్తిగా పక్కన పెట్టి ఎవరైతే వివాహిత సంబంధం పెట్టుకున్నటువంటి మాధురి అనే మహిళ ఉందో ఆ మహిళతోనే పూర్తి స్థాయిలో కాలం గడుపుతూ ఇంటిని భార్యని పిల్లల్ని పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీనిపైన భార్య పిల్లలను నిలదీసే పరిస్థితులు ఉన్నాయి. అయితే దీని మీద అయితే మాత్రం ఎప్పటికీ దువ్వాడ శ్రీనివాసరావు స్పందించకపోవడంతో ఒక్కసారిగా కూడా భార్య పిల్లలు దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రయత్నం చేసినప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకపోయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇది వీధిలోకి వచ్చి వీరంగం సృష్టించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికైతే మాత్రం అటుపక్క భార్య అటుపక్క దువ్వాడ 2 వర్గాలుగా విడిపోవడంతో అయితే మాత్రం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఏ క్షణం ఏ విధంగా ఎటువంటి పరిణామాలు వస్తాయో అర్థం కాక పోలీసులు కూడా ముక్కు తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం తాజాగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆ భార్య అయితే తన ఆస్తులనే పూర్తి స్థాయిలో కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఇప్పటి వరకు కూడా అనుభవించారే తప్ప వ్యక్తిగతంగా ఆయన అయితే ఒక్క రూపాయి కూడా తనకంటూ కూడా ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి తనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా పిల్లల కోసం తనకి రిటర్న్ ఇవ్వాలంటూ కూడా భార్య ప్రధానంగా డిమాండ్ ఒక పక్క వినిపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పిల్లలు మాత్రం ఎవరైతే వివాహిత సంబంధం దువ్వాడ మాధురి అనే వ్యక్తితో పెట్టుకున్నారో ఆవిడ్ని పూర్తిగా కూడా ఆ ఇంటి నుంచి పంపించేసి ఆ ఇంటిలోనే మా నాన్నతోనే మేము కలిసి ఉంటామంటూ కూడా ఆవిడ పిల్లలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పవచ్చు లత. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. బ్రెజిల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది.